హలో, ఇవాళ మంగళవారం ఉదయం తీసిన వీడియో అండి. నేను ఇవాళ క్లైమేట్ చల్లగా ఉందని చెప్పి క్యారెట్ కీర్ కోసం 1 లీటర్ పాలు మరిగిస్తున్నాను. క్యారెట్ కీర్ కోసం 1/4 కేజీ క్యారెట్ అంతా తురిమి రెడీ చేసుకున్నాను. జీడిపప్పుతో క్యారెట్ కీర్ అన్నమాట. ఇవాళ ముందుగా క్యారెట్ తురుముని కుక్కర్లో వేసుకోవాలి. క్యారెట్లో ఫైబర్ ఉంటుంది, కళ్ళకి మంచిది, ఏ విటమిన్ ఉండటం మూలంగా ఇది అతిగా తినకూడదు. కానీ క్యారెట్ని వండకుండా తింటేనే మనకు పోషకాలు అందుతాయి. వండి తినేస్తే పోషకాలను కొంచెం తగ్గిపోతాయి కదా. ఇది జీడిపప్పు అండి. మీకు కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు జీడిపప్పు. ఈ జీడిపప్పు కూడా దీంట్లో వేసేసేయాలి. ఇందాక కాచిపెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, అవి దీంట్లో కుక్కర్లో పోసేసి కొన్ని పాలు పక్కన పెట్టుకోండి. ఇది మెత్తగా ఉడికించుకోవాలి స్టవ్ మీద పెట్టి. క్యారెట్ తురుముకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. విడిగా కూడా ఉడకబెట్టుకోవచ్చు పాలల్లో జీడిపప్పుని, క్యారెట్ని. నేను కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుతాను. స్వీట్ కోసం లైన్ డేట్స్ ఉంటాయి కదా, పండు ఖర్జూరం, అవి శుభ్రంగా కడిగి కొంచెంసేపు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. మీకు ఇవి కనుక వద్దనుకుంటే మీరు ఖర్జూరం పౌడర్, ఎండు ఖర్జూరం పౌడర్ దొరుకుతుంది, అది కూడా వాడుకోవచ్చు స్వీట్ కోసం. లేకపోతే గోరువెచ్చగా అయిన తర్వాత కీరు, దాంట్లో తేనె కూడా కలుపుకొని తాగొచ్చు. ఇది షుగర్ వాళ్ళు కూడా ఒకసారి కొంచెం తీసుకోవచ్చు, ఏమీ పర్వాలేదు. పాలతో పాటు క్యారెట్ తురుము, జీడిపప్పు శుభ్రంగా మెత్తగా ఉడికిపోయిందండి. దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇది చల్లారిపోయిందండి. మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇందాక నానబెట్టుకున్న ఖర్జూరం కూడా దీంట్లో వేసేయాలి. మీకు ఖర్జూరం కనుక అంటే ఖర్జూరం వేసుకోవాలి, లేకపోతే పంచదార వేసుకోవచ్చు. కానీ పంచదార ఎంత తక్కువ తింటే అంత మంచిది. దాని బదులు పట్టిక బెల్లం వేసుకున్నా పర్వాలేదు. షుగర్ వాళ్ళు మట్టుకు ఈ ఖర్జూరం వాడితేనే మంచిది. నేను మెత్తగా మిక్సీ పట్టేశానండి. ఇందాక మరిగించుకున్న పాలు ఉన్నాయి కదా, దీంట్లో పోసి మొత్తం కలుపుకుందాము బాగా. మీకు ఇష్టమైతే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి. హెల్దీ అండ్ టేస్టీ క్యారెట్ కీర్ రెడీ అండి. మామూలుగా మనం మిల్క్ షేక్ లాగా చేసుకుంటాం, కొంచెం డిఫరెంట్గా పాలల్లో జీడిపప్పు, క్యారెట్ ఉడికించి చేసుకుంటాం. ఇది పిల్లలకి, పెద్దలకి అందరికీ మంచిది. షుగర్ వాళ్ళు కూడా మితంగా తాగొచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా చల్లగా కావాలనుకునే వాళ్ళు తాగొచ్చు. కానీ ఈ కాలం థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అవి వస్తూ ఉంటాయి కదా, అందుకని అవాయిడ్ చేయడమే మంచిది. గోరువెచ్చగా తాగితేనే మంచిది. నచ్చితే మీరు చేసుకోండి. థ్యాంక్ యూ అండి.